ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సోమవారం బీసీవై పార్టీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా నలుగురు పార్టీ నాయకులు ఆమోదం తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వడ్డేర్ల కులస్తులను అధికార ప్రతిపక్ష పార్టీలు గుర్తించలేదని బీసీవై పార్టీ గుర్తించి పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి అవకాశం కల్పించిందని, మా రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చేసిన సామాజిక కార్యక్రమాలు ఆకర్షితులై ఆ పార్టీలో చేరానని తెలిపారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను వైఎస్ఆర్ నాయకులు కబంధ హస్తాల నుండి పరిరక్షించి యువతకు ఉపాధి కల్పిస్తామని భారత చైతన్య యువజన పార్టీ ఎంపీ అభ్యర్థి ఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. మా పార్టీ చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మా పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కియా తరహాలో యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమల స్థాపన కల్పిస్తామని తెలిపారు. సత్యసాయి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి సాగునీరు, తాగునీరు అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చేపడతామని, చెరుకు రైతు గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీవై నాయకులు నాగప్ప, సత్యనారాయణ, బాలచంద్రారెడ్డి, నారాయణప్ప, జరపిటి గంగాద్రి, శ్రీనాథ్, వెంకటేష్, శివ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు, AR5 న్యూస్, పుట్టపర్తి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లోక్సభ సీటుకి నామినేషన్ దాఖలు చేసినాను. భగవంతుని మీద ప్రమాణం చేసి రిజిస్టర్పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. చట్టం నిర్దేశించిన విధంగా భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండి ఉంటానని, సమైక్య సౌభాగ్యాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. హిందూపురం పార్లమెంటు ప్రజలకి నేను కోరుకున్నది ఏమంటే, మా చెరుకు రైతు గుర్తుకి ఓటేసి మాతో గెలిపించే వాళ్ళకి కోరుచున్నాను. దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నా మా వడ్డేరు కులాన్ని గుర్తించిన ఏకైక పార్టీ బీసీవై పార్టీ. మేము బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరీగా లేపాక్ష హబ్ని కియా తరహాలో అభివృద్ధి చేస్తాం. అలాగే మా పార్టీ అధికారంలోకి వస్తానట్లే ఓన్లీ సత్యసాయి జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని మేము మా పార్టీ తరఫున గట్టిగా సందేశం ఇస్తున్నాము. అలాగే మా పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరుద్యోగులకి జాబులు ఇప్పించాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అధికారంలోకి వస్తే కంపల్సరీగా ఒక ప్రతి మండలానికి ఒక ప్రత్యేక హబ్బు, ఐటీ హబ్బు తీసుకొని వచ్చి మా పార్టీని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఎస్ఆర్ ఆంజనేయులని నేను ఈరోజు హిందూపురం నామినేషన్ వేశాను. నేను గత 15 ఏళ్ళ నుండి అవినీతి నిర్మూలన కోసం పోరాటం చేస్తున్నాను. అలాగే అనేక నిరుపేదలకు ఉచిత వైద్యం, ఉచిత అందరికి ఉచితంగా అనేక నిరుపేదల తరఫున అనేక కేసులు కూడా చేసినాను. ఈ మా బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే కన్నా కంపల్సరీగా కియా తరహాలో లేపా హబ్ని డెవలప్మెంట్ చేస్తున్నానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను.